వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అండి నరాల మలిత. ఈ ప్రాబ్లమ్ మనం చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనం తాగుతున్న ఆర్‌ఓ వాటర్. సో, ఈ ఆర్‌ఓ వాటర్ తాగడం వల్ల మనకు నరాల మలిత ప్రాబ్లమ్ వస్తుంది. అది కూడా అరికాళ్ళ మంటలు, అరిచేతులు తిమ్మిరి ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయి అంటున్నారు. సో, ఎందుకు ఇలా అవుతుంది? సో, ఈ ఆర్టికల్ యూఎస్ఏ గవర్నమెంట్ ఒక మెడికల్ వెబ్‌సైట్‌లో వచ్చిందండి. అది కూడా 2016 అక్టోబర్ 1 ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మనం చేస్తున్న చాలా వరకు చిన్న తప్పులే మనకు విటమిన్ బి12 లోపం నరాల బయలుత రావడానికి కారణాలు. సో, అది కాకుండా మనమైతే ఏదైతే వాటర్ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఆర్‌ఓ వాటర్ అని చెప్పేసి మనం తాగుతున్నాం. సో, ఈ ఆర్‌ఓ వాటర్ వల్ల మనకు విటమిన్ బి12 లోపం వస్తుంది అని చెప్పేసి యూఎస్ గవర్నమెంట్ ఎన్ఐహెచ్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్‌లో కూడా పెట్టింది సార్. సో, ఎందుకిలా అవుతుంది? మనం ఏదైతే మనకు మంచిదని మనం అనుకుంటున్న ఆరో వాటర్ మనకెందుకు ఇలా రివర్స్ అవుతుంది? గుల్బర్గా అని ఊరుంటదొకటి. కల్బుర్గి గూడా అంటారు. గుల్బర్గా అని గూడా అంటారు. ఓకే. మీరు వినుంటారు గదా! యెస్ సార్. సో, ఇది కర్ణాటక, తెలంగాణ బోర్డర్‌లో బావుంటది. ఉంది. మేము ఎడ్యుకేషన్ గూడా అక్కడే జేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ ఆడికెళ్ళి వచ్చిండు మన దగ్గరికి. ఓకే. ఆ పేషెంట్‌కి ఏం ప్రాబ్లమ్ ఉంది? ఆ పేషెంట్‌కి షుగర్ ఉంది. నరాలు బలహీనత ఉంది. పేషెంట్ టిపికల్‌గా ఏమంటుండంటే, "నేను కూర్చుంటాను గదా సార్! నాకు లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది." ఓకే. ఎట్లా లాగుతుందంటే, ఎవరో ఇట్లా సూదులు తీసుకొని గుచ్చుతున్నాడు నా చేతిల. ఓకే. అట్లా లాగుతుంది. సంకలో గూడా ఎవరో గుచ్చుతున్నారు. అట్లా లాగుతుంది. అట్లా లాగి నాకు మెడ నొప్పి అయి చక్కర్లొస్తున్నాయి. నాకు 2, 3 సార్లు భయమైంది. నాకేమైనా హార్ట్ ప్రాబ్లమా? నేను వెళ్లి చెకప్ గూడా చేపించుకున్నా. ఓకే. కానీ ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్ లేదన్న. అయితే మనం ఆ పేషెంట్ కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకు ఏం తెలిసిందంటే, నేను అడిగాను, "వాటర్ ఎంత తీసుకుంటారు పర్ డే?" అని అడిగాను. ఓకే. వాటర్ అయితే మంచిగా తీసుకుంటాను సార్. ఎందుకంటే మీరు గూడా నాకు చెప్పారు గదా! చెప్పేటట్టు వాటర్ మంచిగా తీసుకుంటాను. అండ్ పర్ డే 3 లీటర్స్ తీసుకుంటాను నేను వాటర్. ఓకే. యూరిన్ కలర్ ఏమొస్తదంటే వైటే వస్తది సార్. యెల్లో కలర్ రాదు. అప్పుడప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటే యెల్లో కలర్ వస్తుంది అన్నాడు. ఓకే. కానీ టిపికాలిటీ నాకు ఏం తెలిసిందంటే, "మీరు వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటారు?" అని అడిగినా. ఓకే. ఆయన ఏమన్నాడంటే, "సార్ మా ఇంట్లో మేము ఫుల్ హైజీన్ ఫాలో అవుతాం. ఓకే. మేము కుకింగ్‌కి గూడా మంచి నీళ్ళు వాడతాం. మేము తాగడానికి గూడా మంచి నీళ్ళు వాడతాం. చాయ్ చేసుకోవడానికి గూడా మంచి నీళ్ళు వాడతాం. ఈ మంచి నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి?" అని అడిగినా. హ్మ్. అయితే ఆయన ఏమన్నాడు, "ఈ బబుల్ క్యాన్‌లు ఉంటాయి గదా సార్! అవి తెచ్చుకుంటాం మేము. ఓకే. ఎందుకంటే మాకు ఇంటికాడ మున్సిపల్ వాటర్ రావు. ఓకే. ఈ బబుల్ క్యాన్స్ మీరు తెచ్చుకుంటున్నారు. మీరు దీనికి కుకింగ్‌కి గూడా వాడుతున్నారు. మీరు తాగడానికి గూడా అదే వాడుతున్నారు" అని అడిగాను. "అవును సార్. అవే వాడుతున్నాం." అయితే ఇది ఏమైతదంటే, ఈ మధ్య చాలామంది ఈ బబుల్ క్యాన్స్ వాడుతున్నారు. ఓకే. మీకు కూడా ఐడియా ఉంటది. మీ యెస్ సార్. ఫ్లాట్‌లో గూడా మీ పక్కకు ఎవరో ఒకడు బబుల్ క్యాన్ తెప్పించుకుంటాడు. అయితే ఇదేం ఎట్లా తయారైతాయి ఈ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఓకే సార్. రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్‌లో ఏమైతదంటే, మనం చిన్నగుండే గదా! మనం చిన్నగున్నప్పుడు కుండలో నీళ్లుంటుండే మన ఇంట్ల. యెస్ సార్. ఆ కుండలో నీళ్ళు ఏడికెళ్ళొస్తుండే? మన ఇంట్లో ఒక ఫిల్టర్ ఉంటుండే. రామా ఫిల్టర్ అనేసి. యెస్ సార్. దాంట్లో 2 క్యాండిల్స్ ఉంటుండే. మనకు ఎక్స్‌పెరిమెంట్‌లో గూడా ఉంటుండే. యెస్. స్కూల్‌లో ఏమో మనం ఆ క్యాండిల్ ఫిల్టర్ డ్రా జేసి వాటర్ మళ్ళా అది కింది ఫిల్టర్ అయ్యి వచ్చినంక అది కుండలో ఏసుకుంటుండే మనం. యెస్ ఆ సార్. నీళ్లు తాగుతుండే. అయితే అక్కడ ఏమవుతుండే అంటే ఏదైతే హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా ఉన్నాయి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవన్నీ రిమూవ్ అయిపోతుండే. మనకు ఫిల్టర్డ్ వాటర్ వస్తుండే. యెస్. ఇది మనం నింపుకుంటుండే. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందరూ ఆరో వాటర్ తాగుతున్నారు. యెస్. ఇప్పుడు ఈ ఆరో వాటర్ ఏం చేస్తదంటే మన బాడీకి కొన్ని మినరల్స్ ఎసెన్షియల్ ఉంటాయి. ఓకే. కాల్షియం ఎసెన్షియల్ ఉంటది. మెగ్నీషియం ఎసెన్షియల్ ఉంటది. జింక్ ఎసెన్షియల్ ఉంటది. చాలా మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ ఎక్కడుంటాయి? ఒకటి భూమిలో ఉంటాయి. యెస్. అండ్ ఇంకోటి ఎక్కడుంటాయంటే నీళ్ళలో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు చూడండి. మన కృష్ణా వాటర్ ఉంది. యెస్. కృష్ణా వాటర్ మీరు డైరెక్ట్ టేస్ట్ చేయండి. టేస్ట్ వేరేలాగా ఉంటది. మళ్ళా మీరు పోయి గోదావరి వాటర్ టేస్ట్ చేశారనుకోండి. టేస్ట్ వేరేలాగా ఉంటదా? కాదా? యెస్. వేరేలాగా ఉంటది. అదే మీరు పోయి మన హిమాలయాస్‌లో గంగా వాటర్ టెస్ట్ చేయండి.
టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇది ఎందుకు వేరేలాగా ఉంటుందంటే రివర్ ఫ్లో అవుతూ వస్తుంది కదా, ఎస్. అయితే దాంట్లో మినరల్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకే. ఈ మినరల్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. మనం వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ మినరల్స్ కూడా మన బాడీలో పోతాయి. ఓకే. సో మినరల్స్ని బట్టి వాటర్ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే. కానీ ఈ ఆరో ప్రాసెస్లో ఏమవుతుంది, డీమినరలైజేషన్ అయిపోతుంది. ఓకే. ఆరో వాటర్ ఏం చేస్తుంది, బ్యాక్టీరియాని తీసేస్తుంది, వైరస్ని తీసేస్తుంది, హార్మ్ఫుల్ పెస్టిసైడ్లు కూడా తీసేస్తుంది ఎన్నోసార్లు. ఓకే. ఓకే, వెరీ గుడ్. కానీ మినరల్స్ని కూడా తీసేస్తుంది ఆరో వాటర్. ఓకే. ఇవి తీసేయడం వల్ల ఈ మినరల్ డెఫిషియన్సీస్ మన బాడీలో అయిపోతాయి కదా. ఎస్. ఈ మినరల్ డెఫిషియన్సీస్ అవ్వడం వల్ల మన బాడీలో విటమిన్ B12 తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా మనం విటమిన్ B12 టెస్ట్ చేయించినాం. ఓకే. ఈ పేషెంట్ విటమిన్ B12 ఏమో 100 ఉండే, ఓకే. చాలా తక్కువ. ఓకే సార్. ఎంత ఉండాలి మినిమం విటమిన్ B12? మినిమం చూడండి, కొందరు 250 అంటారు, కొందరు 300 అంటారు. కానీ 300 పైన ఉంటే సఫిషియంట్. ఓకే. కానీ లోవర్ సైడ్ ఓ 350 400 ఉండాలి. ఓకే. ఈ పేషెంట్కి కూడా చాలా తక్కువ ఉండే. నేను అడిగిన వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడిగిన. అది నాన్ ఎందుకు వెజిటేరియన్. సార్? అంటే వెజిటేరియన్‌లోనే ఎక్కువ ఈ ప్రాబ్లమ్ వస్తదా? వెజిటేరియన్‌లో ఎక్కువ వస్తదా? వెజిటేరియన్స్లో విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్స్లో విటమిన్ B12 ఉండదు. ఓకే. ఇప్పుడు వెజిటేరియన్స్కి విటమిన్ B12 డెఫిషియన్సీ రావద్దు అంటే వాళ్ళు పాలు మంచిగా తీసుకోవాలి, పెరుగు మంచిగా తీసుకోవాలి, పనీర్ మంచిగా తీసుకోవాలి, మిల్క్ ప్రొడక్ట్స్ మంచిగా తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే దాంట్లో విటమిన్ B12 ఉంటుంది. ఓకే. కానీ ఈ పేషెంట్ అన్నీ తీసుకుంటుండు, అయినా విటమిన్ B12 తక్కువ ఉంది. ఓకే. ఎందుకు? లాస్ట్కి మనం చాలా కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఆరో వాటర్కి ల్యాండప్ అయినాయి. ఓకే. మీరు ఈ వాటర్ ఆపండి ఫస్ట్. ఓకే. మీ ఇంట్లో నార్మల్ పాత ఫిల్టర్లు ఉంటాయి కదా, ఎస్. అవి వాడేసి నీళ్లు తాగడం స్టార్ట్ చేయండి. ఓకే. హోమియోపతి మందులు వాడండి. ఓకే. నరాల బలహీనత ఉండే, షుగర్ ఉండే పేషెంట్కి ఓకే. మనం ఈ చేంజెస్ చేసుకుంటా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి పూర్తిగా వాళ్ళ B12 ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. ఫుల్ సివియర్ నరాల బలహీనత, ఓకే. చక్కర్లు కూడా వస్తుండే, పడుకుంటే ఎక్కిళ్ళు రావడం, మెడ నొప్పి అవ్వడం, తలనొప్పి అవ్వడం, పిల్లో వాడకపోతే చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు రావడం, అసలు సెన్సేషనే లేదు కాళ్ళల్లో. ఓకే సార్. అంత సివియారిటీ అయిపోయింది. మొత్తం ఫ్యామిలీకి ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, సరే ఇప్పుడైతే మనం నరాలు అండ్ విటమిన్ B12కి డిస్కస్ చేసినాము. కానీ ఈ ఆరో వాటర్ వాడడం వల్ల ఇంకా వేరే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓకే సార్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మిడిల్ ఈస్ట్లో మన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ చాలామంది పని చేయడానికి పోతారు. ఎస్. అక్కడ ఎవరైతే పని చేస్తారో అక్కడ ఉన్నోళ్ళు కూడా చాలామందిలో రీనల్ ఇష్యూస్ వచ్చేది మీరు చూస్తారు. ఓకే. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిలియర్స్. ఎందుకు? అక్కడ వాటర్ కూడా రివర్స్ ఆస్మోసిస్ వాటర్. అండ్ అక్కడ ఇంకోటి ఏంది ప్రాబ్లం అంటే వాళ్ళు సాల్ట్ వాటర్ని ఫ్రెష్ వాటర్ లాగా కన్వర్ట్ చేస్తారు, సీ వాటర్ని డ్రింకేబుల్ వాటర్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఓకే. దానికి కూడా వారు రివర్స్ ఆస్మోసిస్ వాడతారు. దానివల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఓకే. మళ్ళా చిన్న చిన్న పిల్లలకి మీరు రెగ్యులర్లీ ఆరో వాటర్ ఇచ్చిండ్రు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు B12 డెఫిషియన్సీ అవుతుంది, వాళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది, ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి ఆ పిల్లలకి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ఇంకోటి మీరు గమనించండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకే ఎక్కువ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది. ఎస్ సార్. మనకు వస్తుందా? మనకు BP, షుగర్, థైరాయిడ్ వస్తాయి. ఎస్. ఎందుకంటే ఎప్పుడైతే చిన్నగా ఉంటారు పిల్లలు, అప్పుడు వాళ్ళ గ్రోయింగ్ ఏజ్, వాళ్ళ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి డెవలప్ అయ్యే ఏజ్. ఓకే. అదే ఏజ్లో మనం వాళ్ళకి ఏమి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం? ఆరో ఆరో వాటర్. ఆరో వాటర్లో బ్యాక్టీరియా ఉండదు, వైరస్ ఉండదు, మినరల్ ఉండదు, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎస్ సార్. ఆ పిల్లలు వేరే పిల్లలు ఇంతకుముందు ఎంత ఎక్స్పోజ్ అవుతుండే వైరస్లకి, బ్యాక్టీరియాలకి, అంతా అవ్వట్లేదు. ఇంకా ఎక్కువ ఓవర్ హైజీన్ అయిపోతుంది. హైజీన్ ఉండాలి కరెక్ట్, కానీ ఓవర్ హైజీన్ అయిపోతుంది. ఓవర్ హైజీన్ అవ్వడం వల్ల ఈజీగా వాళ్ళు ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయిపోతారు. నిజంగా సార్. ఊర్లలో చిన్నపిల్లలు అంటే నేను చూశాను. ఊర్లలో, పల్లెటూరులో చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటూ చేస్తూ ఉంటారు. వాళ్ళకు రోగాలు వచ్చేది తక్కువ. మన ఇళ్లల్లో మన పిల్లల్ని ఏమి అంటే బయటకు పంపించకుండా, గేమ్స్ ఆడనీయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టుకొని చాలా హైజీన్‌గా పెంచుతాం. కానీ వీళ్ళకి మాత్రం వీక్లీ, మంత్లీ కంపల్సరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే.
కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే అట్లా అయిపోతుంది కల్చర్. మనం ఏమనుకుంటున్నాం ఓవర్ హైజీన్ మంచిదనుకుంటాం. కానీ ఓవర్ హైజీన్ ఎప్పుడు ఉండదు. హైజీన్ ఉండాలి. ఎంత ఉండాలి? ఆ బౌండరీస్ మనకు తెలవాలి. ఓకే. మీరు ఉన్నప్పుడు ఎట్లుండే ఆలోచించండి. అట్లనే మీ పిల్లల్ని పెంచండి. ఓకే సార్. అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెద్దవాళ్ళలో షుగరు, బి12 డెఫిషియన్సీ, నరాల బలహీనత, మళ్ళీ జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ అయితున్నాయి. నరాల బలహీనత పేషెంట్‌లయితే చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ గూడా ఉంది. జాయింట్లు గూడా వీక్ అయితున్నాయి. దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ పేషెంట్‌కి గూడా మన దగ్గర వచ్చిన పేషెంట్‌కి గూడా అదే ప్రాబ్లమ్ ఉండే. ఓకే. అది మనం హోమియోపతి మెడిసిన్ తోటి రివర్స్ చేసినాము. వాళ్ళకు కరెక్ట్ అసలు హైజీన్ అంటే ఏంది? అంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు భయ్. కానీ ఇప్పుడు కంపెనీలు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తాయి, దాన్ని బట్టి మన థింకింగ్ మారుతది గదా! యెస్. కరెక్ట్. ఇప్పుడు కాఫీ అమ్మే కంపెనీ ఏమంటది? కాఫీ మంచిదంటది. యెస్. టీ అమ్మే కంపెనీ ఏమంటది? టీ మంచిదంటది. యెస్. ఏది మంచిదనేసి మనకు అర్థం గాదు. ఒక పూట టీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఒక పూట కాఫీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. కానీ దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలవదు. యెస్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు కరెక్ట్ రేషనల్ గా మనం ఆలోచించి అసలు ప్రాబ్లమ్స్ దేని వల్ల అవుతున్నాయి. లైఫ్‌ని మనం సింప్లిఫై చేసుకోవాలి. కాంప్లికేట్ చేసుకోవద్దు. ఓకే. అరే! మళ్ళా ఆ పిల్లలు గాని, ఆళ్ళు గాని మీరు చూడండి బయట ఎక్కడ వాటర్ తాగలేరు వాళ్ళు. బయటికెళ్ళినా గూడా ఫిల్టర్ వాటరే కావాలి. అదే వాళ్ళకి వాటర్ ఆరో కావాలి. వాటరే కావాలి. ఆరో వాటరే కావాలి. ఓకే సార్. సో, ఇది ఓకే. సార్ దీన్ని. ఓకే సార్. చూసారు గదండీ! మీరు కూడా ఆర్ఓ వాటర్ తీసుకోవడం వల్ల మీకు విటమిన్ బి12 లోపం షూర్‌గా వస్తుంది. సో, ఇప్పటికైనా మీరు గుర్తించి ఆర్ఓ వాటర్‌ని బంద్ జేసి, సో, నేచురల్‌గా మనం ఇంతకుముందు పద్ధతులు మనం ఎలా వాడేవాళ్ళమో, ఫిల్టర్ ఎలా చేసుకునేవాళ్ళమో అలాగనే తీసుకొని మీరైతే మీ పిల్లల్ని హైజీన్‌గా ఉంచుకుంటూ, ఓవర్ హైజీన్ గాకుండా హైజీన్‌గా ఉంచుకుంటూ హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేస్తారని జెప్పి ఆశిద్దాం. అట్ ద సేమ్ టైమ్ నరాల మణిత ప్రాబ్లమ్‌కి హోమియోపతిలో చక్కటి మెడిసిన్ ఉంది. కంపల్సరీ అది తీసుకుంటూ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని జెప్పి ఆశిద్దాం సార్. థాంక్ యూ.